కరీంనగర్కి సంబంధించి పల్లెపోరుకు మోగిన నగార కరీంనగర్ ఆ పరిధిలో ఉన్న మండలాలు అక్కడ ఎప్పుడెప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు ఎన్నికల సంఘం గంట మోగించింది. 3 విడతలుగా ఈ జిల్లాలో ఎలక్షన్ జరగబోతున్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 316 గ్రామ పంచాయతీలు 2946 వార్డులకు ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియతో పాటు ఇతర పనులన్నీ అధికార యంత్రాంగం పూర్తి చేసింది. అయితే ఇక్కడ డిసెంబర్ 11, డిసెంబర్ 14, డిసెంబర్ 17లో 3 విడతల్లో జరగబోయే ఎలక్షన్స్లో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఏ మండలాలు ఫస్ట్ ఫేజ్లో, ఏ మండలాలు సెకండ్ ఫేజ్లో, ఏ మండలాలు థర్డ్ ఫేజ్లో ఉన్నాయి. ఇగో ఫస్ట్ ఫేజ్లో గంగాధర మండలంలో ఉన్న 33 గ్రామ పంచాయతీలు 296 వార్డులు, రామడుగు మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీలు 222 వార్డు స్థానాలు, చొప్పదండి మండలంలో 16 గ్రామాలు 154 వార్డు స్థానాలు, కొత్తపల్లి మండలంలో 6 సర్పంచ్ స్థానాలు 62 వార్డు స్థానాలు, కరీంనగర్ రూరల్ మండలంలో 14 సర్పంచులు 132 వార్డు స్థానాలు. ఇది ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ కరీంనగర్ జిల్లాలో. సెకండ్ ఫేజ్ చిగురుమామిడి మండలంలో 17 గ్రామాలు 174 వార్డు స్థానాలు, తిమ్మాపూర్ మండలంలో 23 గ్రామాలు సర్పంచులు 212 వార్డులు, గన్నేరువరం మండలంలో 17 గ్రామ సర్పంచులు 140 వార్డు స్థానాలు, మానకొండూరు మండలంలో 29 గ్రామ సర్పంచులు 280 వార్డు స్థానాలు, శంకరపట్నం మండలంలో 27 గ్రామ పంచాయతీలు 240 వార్డులు. ఇది రెండో విడత. ఇక మూడో విడత విషయానికి వస్తే వీనవంక మండలంలో 26 మండలాలు 246 వార్డు స్థానాలు, ఇల్లందుకుంట మండలంలో 18 గ్రామ సర్పంచుల స్థానాలు 166 వార్డు స్థానాలు, జమ్మికుంట మండలంలో 20 గ్రామాల సర్పంచులు 188 వార్డు స్థానాలు, హుజూరాబాద్ మండలంలో 20 గ్రామ సర్పంచులు 196 వార్డు స్థానాలు, సైదాపూర్ మండలంలో 27 సర్పంచుల స్థానాలు 238 వార్డు స్థానాలు. మొత్తం ఇట్లా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. పంచాయతీల సంఖ్య, వార్డులు. సో ఈ కరీంనగర్ జిల్లాకు సంబంధించి నవంబర్ 27న నామినేషన్లు రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ నవంబర్ 30, డిసెంబర్ 3 థర్డ్ ఫేజ్. సో త్వరపడండి. మెజారిటీ పోటీ చేయాలనుకున్న వాళ్ళు, గ్రామానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు పోటీలో ఉండండి.